వంటింటి రుచులకి స్వాగతం. సమ్మర్ వచ్చేసిందండో. సమ్మర్ వచ్చిందంటే గుర్తొచ్చేది మనకి మామిడికాయ నిలువ పచ్చడి. ఈ పచ్చడి ఎలా చేసుకుందామో చూపిస్తానండి. ఫస్ట్ ఒక చిన్న కడాయి పెట్టుకొని 1 స్పూన్ మెంతులు వేసుకొని బాగా దోరగా వేయించుకోండి. తర్వాత 2 స్పూన్స్ ఆవాలు వేసుకొని అవి చిట్టపడలాడే వరకు వేయించుకోండి. ఇలా బాగా ఎర్రగా వేగినాక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను ఒక మామిడికాయకు మాత్రమే కొలతలు చెప్తున్నాను. బాగా కడిగి తేమ లేకుండా తుడిచి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం వాడే కత్తి కూడా తేమ లేకుండా నీట్గా తుడుచుకోండి. ఇప్పుడు మామిడికాయలన్నీ ఇలా క్యూబ్స్గా నీట్గా కట్ చేసుకోండి. అందులో ఉన్న పెద్ద ముక్కలు తీసి పక్కన పెట్టుకోండి. ఏం చేయాలో నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు మనం వాడే మిక్సీ జార్ కూడా తడి లేకుండా నీట్గా తుడుచుకోండి. ఇందాక మనం వేయించి పెట్టుకున్న ఆవాలు, మెంతులు, రాళ్ళుప్పు కూడా వేయండి. ఇవి బాగా మెదుగుతాయి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయలు, 1 వెల్లుల్లి గడ్డ, 10 ఎండుమిర్చి వేయండి అండ్ 1/2 స్పూన్ పసుపు, కలర్ కోసం కారపొడి వేయండి. లేదంటే 2 ఎండుమిరపకాయలు ఎక్స్ట్రా వేసుకోండి. ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకున్నాక ఇందాక మనం పక్కన పెట్టుకున్న మామిడికాయ క్యూబ్స్ చిన్నగా కట్ చేసుకొని ఆ మిక్సీ జార్లో వేసుకోండి. నాకు సాల్ట్ కొంచెం తక్కువైంది కాబట్టి నేను సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసుకున్నాను. ఇలా మామిడికాయ కొంచెం మనం తినేటప్పుడు తగులుతూ ఉంటుంది. తర్వాత కొంచెం ఎక్కువే ఆయిల్ వేసుకోండి. పోపు దినుసులు, కరివేపాకు, 1 ఎండుమిరపకాయ, ఇంగు మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. ఇంగువ లేకుండా అసలు ఈ పచ్చడే చేయొద్దండి. ఇంగువ చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇందాక మనకు ఆయిల్ ఎక్కువ అనిపించింది. ఇప్పుడు చూడండి ఆయిలే లేదు. తర్వాత మూత మూసేసి 5 మినిట్స్ వదిలేయండి. ఇలా కొంచెం సైడ్లో ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. అప్పుడే చట్నీ వేగిపోయినట్టు. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని అది చల్లారనివ్వండి. ఈ పచ్చడి ఖచ్చితంగా 1 మంత్ నిల్వ ఉంటుంది. అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. తేమ లేకుండా ఈ పచ్చడిని చేయండి. వేడి అన్నంలో ఫస్ట్ ముద్ద ఈ పచ్చడితో తింటే ఉంటదండి. సూపర్. అసలు నాకు ఇప్పుడు చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి.